అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది చిక్కమంగళూరు టౌన్ అండి. ఇది చిక్కమంగళూరు వీడియోలు ఇంతకుముందు అప్లోడ్ చేశాను. అవి మీరు మిస్ అయితే కనుక చూడండి, చాలా బాగుంటాయి. చిక్కమంగళూరులో బయలుదేరి నేను మరలా రిటర్న్ మచిలీపట్నం వచ్చేటువంటి సమయంలో తీసినటువంటి వీడియో ఇది. చిక్కమంగళూరు టౌను చాలా బాగుందండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదిగోండి, చిక్కమంగళూరు నుంచి నేను హాసన్ వచ్చేస్తున్నాను. హాసన్ వచ్చిన తర్వాత హాసన్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి హాసన్ నుండి మరలా యశ్వంతపూర్ వస్తాను. యశ్వంతపూర్ నుండి మళ్ళీ నా రిటర్న్ టికెట్ మచిలీపట్నానికి ఉంది. యశ్వంతపూర్లో 1:15 బండి స్టార్ట్ అవుతుంది, కొండవీడు ఎక్స్ప్రెస్. అది చాలా అనుకూలంగా ఉంటుందండి. తెల్లారి ఉదయం 7 గంటలకల్లా మచిలీపట్నంలో నేను ఉండగలను. ఇది చూడండి, హాసన్ సిటీ. హాసన్ సిటీ కూడా చాలా బాగుంటుంది. రోడ్లు కూడా మంచి విశాలంగా బాగున్నాయండి. హాసన్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి మనం ట్రైన్ ఎక్కి యశ్వంతపూర్ చేరుకుందాం. ఇదేనండి హాసన్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి రైల్వే టైమింగ్స్ బోర్డ్స్. హాసన్ నుండి యశ్వంతపూర్ 174 కిలోమీటర్లు ట్రైన్లో వచ్చాను. ఇది చూడండి, యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా ఉంది. యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ ప్రక్కనే మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది. మెట్రో ఎక్కి మనం బెంగళూరులో అనేక ప్రదేశాలు చక్కగా తిరగవచ్చు. యశ్వంతపూర్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే మెట్రో స్టేషన్ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదేనండి యశ్వంతపూర్ రైల్వే స్టేషను. దీన్ని నూతనంగా డెవలప్ చేస్తున్నారు, ఇంకా వర్క్ ఇన్ ప్రాసెస్లో ఉంది. యశ్వంతపూర్ ఎదురుగుండా ఉన్నటువంటి స్ట్రీట్స్లో అనేక రెసిడెన్స్ ఉన్నాయండి. మనం యశ్వంతపూర్లో ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు. బెంగళూరు కంటే ఇక్కడ ఉన్నటువంటి లాడ్జెస్ రేటు తక్కువ ఉంటుంది. ఇక్కడ స్టే చేసి మెట్రోలో బెంగళూరు అంతా కూడా తిరగవచ్చు. అందుకని ఈ ఏరియా అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను. యశ్వంతపూర్ స్టేషన్ ఎదురుగుండా టిఫిన్స్, భోజన హోటల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడే లాడ్జెస్ కూడా చాలా ఉన్నాయి. యశ్వంతపూర్లో మనం ఇబ్బంది పడవలసినటువంటిది ఏమీ లేదండి. కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఉంటాయి, మెట్రో ట్రైన్స్ ఉంటాయి. మనం బెంగళూరులో ఎక్కడ తిరగాలన్నా ఈజీగా తిరిగి మళ్ళీ యశ్వంతపూర్ స్టేషన్కి చేరుకోవచ్చు. ఈ వీడియో వల్ల మీకు చాలా సమాచారం అందిందని నేను భావిస్తున్నాను. మా పురాణామృతం ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ సమాచారం మీ బంధుమిత్రులకు అందించండి. యశ్వంతపూర్లో ట్రైన్ ఎక్కి నేను మచిలీపట్నం వచ్చేస్తున్నాను. చూడండి, యశ్వంతపూర్ బండి స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టేషన్లో కూడా చాలా మంచి మంచి బొమ్మలు పెట్టారు. ఈ దృశ్యాలు చూడండి బిల్డింగ్స్ ఎలా కట్టారో. ఫారెన్ కంట్రీలో ఉన్నట్టుగా మనం అనుభూతి చెందవచ్చు. మన అందాల కోసం ఫారిన్ కంట్రీ వెళ్ళక్కర్లేదండి.
మన బెంగళూరు, మైసూరు, బొంబాయి ఇలాంటి పట్టణాల్లో ఉన్నటువంటి అందాలను మనం చిత్రీకరిస్తే మనకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ బిల్డింగ్ చూడండి ఎంత హైట్గా ఉందో. సుమారు 70-80 అంతస్తులు పైమాటే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఆ బిల్డింగ్ని అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి వీడియోతో మరలా రేపు కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.